అమ్మా మహి, నానా పైనున్నావా? మహి, అమ్మా మహి, అమ్మా మహా 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 ప్లీజ్ సార్, నేను మాట్లాడతాను. వాళ్ళు ఎవరైనా మాట్లాడతాను. ప్లీజ్ కమ్. ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ సార్. ప్లీజ్ కమ్. యా ఏమైనా తెలిసిందండి? అదే అండి, డాక్టర్స్ చూస్తున్నారు. ఏం టెన్షన్ పడదు. నేను గట్టిగా అన్నిసార్లు పిలిచేసరికి కంగారుగా మెట్లు దిగుతూ కింద పడిపోయింది. నా కూతురి లావడానికి నేనే కారణం. పెళ్ళై ఏడాది కూడా కాలేదు, ఇంతలోనే నా కూతురు బతికిలా అయిపోయింది. జాతకాలు మరొక్కసారి సరిగ్గా చూపించుకోవాల్సింది. ఏం మాట్లాడుతున్నారు? అది జాతకాలకి దీనికి ఏం సంబంధం లేదు. మీ అమ్మాయి ఒక నెల రోజుల్లో నవ్వుతూ మీ ముందుకు వస్తుంది. ఆ బాధ్యత నాది. అల్లుడు గారు, నా ఉద్దేశం అది కాదండి. మీరు ముందు ఏడు పాపండి. ఏం ఆకలేదా బాధ? అంటే అమ్మాయినలా మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా భార్యను ఎలా బతికించుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి, నేనే మిమ్మల్ని పిలుస్తా. రైట్, పదండి, మీరు రండి. ప్లీజ్ పదండి, నేను చెప్తాను. అంకుల్, మేము డాక్టర్సే కదా, మీరేం కంగారు పడకండి, మేము చూసుకుంటామంతా. మీరు పదండి, రండి, మేము క్యాబ్ బుక్ చేస్తాం. డాక్టర్ వర్మ గారు వచ్చారు సార్. చదువుకుని వచ్చావా, రికమెండేషన్ వచ్చావా? సార్ నేను అడిగాను సార్ ప్రెగ్నెంటా అని, కాదన్నారు. అందుకే బ్లడ్ మీకు తీసుకున్నా. మాత్రం ముందు టెస్ట్ చేయాలని తెలీదా? అదే డాక్టర్ గారి వైఫ్ గెట్ అవుట్, ముందు బయట పో. కూర్చో రాజ్, కూర్చో. నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఐఎమ్ సారీ రాజ్. మహతి ఈజ్ నో మోర్. రాజ్, కంట్రోల్ ప్లీజ్. నీకు తెలుసో లేదో, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అయ్యుండి బ్లడ్ డొనేట్ చేయడం వల్లనే అంత వీక్నెస్ వచ్చి పైనుంచి పడిపోయింది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు రాజ్.
అప్పటికి మేడంని అడిగాను సార్, ఎందుకు అలా అడిగామని అన్నారు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ కాదు అని కూడా చెప్పారు సార్. ఇట్స్ ఓకే పల్లవి, నీ తప్పేం లేదు. ఎన్ని చావులు చూడడానికి ప్రిపేర్ అయి వచ్చింటాం మనం ఈ ఫీల్డ్కి. ప్లీజ్ డోంట్ బి. అబద్ధం ఎందుకు చెప్పుంటుందిరా? ప్రెగ్నెంట్ అయినా కూడా మాయాన్ని బతికించాలనుకుందిరా ఇది. కానీ తనకే ఇలా మహతి బతకాలరా. మహతి బతకాలంటే ముందు మాయ కోలుకోవాలన్న మహతి కోరిక బతకాలి. మరికొద్ది నిమిషాల్లో మహతి మాయ ఒకటి కాబోతున్నారు. తన దగ్గరున్నది మాయ పోగొట్టుకోవటం, తన దగ్గరున్నది మహతి ఇచ్చేయటం ఇది మొదటిసారి కాదు. ఈ కథకి పునాది పడిన రోజు మార్చి 30, 2004. ఎక్కడెక్కడి నుంచో విచ్చేసి ఎంతో మంది బహుమతులు గెలుచుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 20 బృందాల వారు ఈ నాటక పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఇందులో విశేషమేమిటంటే 2 బృందాల వారు సీతా స్వయంవరం నాటకమనే ఎంచుకున్నారు. మరి వీళ్లలో ఎవరు గెలుస్తారో ఎవరు మెప్పిస్తారో తెలియాలంటే మనం కూడా కొద్దిసేపు ఆగి చూడాల్సిందే. జై శ్రీరామ్. ఇక్కడికి వెళ్ళావు? ఇక్కడే. బాగా చేయాలి, సరేనా? సరే. డైలాగ్స్ కంఠస్థం చేసావా? డైలాగ్సా? స్వయంవరంలో సీత ఏం చేసింది నా బొంద? వేలిర్చుకుంటూ కూర్చోడం తప్ప. ఏయ్, రాముడు ధనస్సు ఎత్తినా సీత నోరెత్తకపోయినా దాన్ని సీతా స్వయంవరం అనే అంటారు. నీకు తెలుసా, అక్కడుంది చూడు, ఆ అమ్మాయే ఇంకో సీత అంట. సీత ఏం పేరమ్మా? మాయా ఫెర్నాండెస్ ఆంటీ, తెరేసా ఆర్ఫనేజ్. ఏ ఊరు? హైదరాబాద్ ఆంటీ. ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక నేను రెడీ అవుతుంటే నా కాస్ట్యూమ్ బ్యాగ్ ఎవరో స్టీల్ చేశారు. నా ప్రాపర్టీస్ అన్నీ పోయాయి. అయ్యయ్యో. ఇద్దరు సీతాదేవులు ఎంత బాగున్నారు. నాదిష్టే తగిలేలా ఉంది. మహతి,